మీరు ఏమైనా అనుకోండి, నిన్న జరిగిన ఎపిసోడ్లో నాకు హరీష్ అండ్ మనీష్ మర్యాద బిహేవియర్ అస్సలు నచ్చలేదు. చూస్తున్న వాళ్ళు ఏమైనా అనుకోండి, నెగిటివ్ అనుకోండి, పాజిటివ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకు అనిపించింది చెప్తాను. హరీష్ అండ్ మనీష్ చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది హౌస్లో. ప్రతి ఒక్కరు తప్పు అంటారబ్బా. వాళ్ళు చేసిందే కరెక్ట్, వాళ్ళు చేసిందే రైట్, వాళ్ళు మాట్లాడిందే మాటలు, ఎదురు మాట్లాడింది అసలు వినట్లేదు కూడా. హరీష్ భోజనం చేయకుండా అలిగి కూర్చుంటున్నాడు. అలిగి కూర్చుంటే ఎవరికి నష్టం? హౌస్లో 15 మంది తెలియని వ్యక్తులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళతో మింగిల్ అవుతూ కలిసిపోతూ మనం కంటిన్యూ అవుతుండాలి. అందరూ నాకు నచ్చినట్టు ఉండాలి, అందరూ నన్ను నెప్పించకూడదు, నన్ను ఒప్పించకూడదు, నన్ను ఒప్పించాలి, నాతో గొడవ ఆడకూడదు, నేను మాట్లాడిన మాటలో ఏది కూడా రాంగ్ అని చెప్పకూడదు అంటే వాళ్ళు ఏమి ఇంట్లో వాళ్ళు కాదు కదా. అందరూ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే, ఇప్పుడు నేనున్నాను, నేను రివ్యూ చేసినప్పుడు నేను చేయాలనుకుంది ఒకటి, చేస్తుంది ఒకటి అనుకో, మీకు అర్థమయ్యేదే మీరు చెప్తారు కామెంట్లో, అంతేగాని నేను చెప్పింది చెప్పరు కదా. అలాగే హరీష్, మార్క్స్మెన్ హరీష్ చెప్పిందే కదా వాళ్ళు పోర్ట్రే, బయటికి ఏది పోర్ట్రే అయింది అదే మాట్లాడతారు కదా. మన వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఆడియన్స్ కూడా అడిగించారు, ఈ ఎలా పోర్ట్రే అవుతుంది మీకు ఎలా అనిపించింది చెప్పండి అంటే, వాళ్ళు చెప్పింది కూడా వినట్లేదు. మాస్క్మెన్ దండం పెట్టేస్తున్నాడు ఆడియన్స్ కూడా. అసలు దండాలు పెడితే ఆడియన్స్ ఓట్లేం చేస్తారు? చాలా అసలు నాకు నచ్చట్లేదు అబ్బా. మాస్క్మెన్ ఇంకా వరస్ట్ తయారవుతున్నాడు. మనిషి అనుకుంటే మనిషి కంటే మాస్క్మెన్ వరస్ట్ తయారవుతున్నాడు. చాలా వరస్ట్గా ఉంది. మేము మాట్లాడదాం ఎపిసోడ్ మొత్తం ఒకసారి. నాకు ఎపిసోడ్లో ఈ ఇద్దరు కంట మిగతా కంటెస్టెంట్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ నిమిషాన్ని గొడవ పడుతున్నారు. ఆ నిమిషానికి నెక్స్ట్ మినిట్ మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా గొడవ పడుతున్నారు. తర్వాత మళ్ళీ ఈ హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఉన్న పాయింట్స్ తీసుకెళ్ళి నామినేషన్లో వేసుకుంటున్నారు. అది కదా హౌస్లో ఉండాలి, అలా ఉండాలి హౌస్లో. గొడవ పడుకుంటూ అలాగే గొడవ పడాలి, వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకోవాలి, దాని మీద మళ్ళీ నామినేషన్ వేయాలి. కొంచెం కన్నింగ్ మైండ్ ఉండాలి హౌస్లో ఉన్నాక. అస్సలు బాబో ఈ మాస్క్మెన్ చూస్తుంటే ఏంటి ఇలా తయారైనా, అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు కొంచెం బాగా ఉన్నాడు కదా, ఏంటి ఇక్కడికి వచ్చి అలగడం, కోప్పడడం. ఈయన మాత్రం అందరినీ ఏదైనా అనేవచ్చు. బర్నీ గారు అడుగుతారు మన మాస్క్మెన్ని, మీరేం తినలేదండి, ఏమైనా తినండి, ఏమైనా వండమంటారా మీకోసం అంటే, వద్దండి థ్యాంక్స్ అని చెప్పి పంపించేస్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి రామరావుతో ఇలాగ అంటారు, ఆయన అలాంటి వాళ్ళు వండే వంట తినాలనుకోవట్లేదు అంటారు. ఏంటి అది అసలు? అలాంటి వాళ్ళు వండే వంట తినాలనుకోవట్లేదంటే 2 రోజులు తినదు ఏంటి? వాళ్ళు ఉండి దగ్గర తిన్నారు. ఇప్పుడు తనుజ గౌడ అండ్ బర్నీ గారు ఉండి దగ్గర తిన్నారు 2 రోజులు. ఇప్పుడేమో అలాంటి వాళ్ళు ఉండేది. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేశారు? హౌస్ అన్నాక చిన్నవి కాంప్లికేషన్స్ వస్తాయి, చిన్న గొడవలు ఉంటాయి. దానికే అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు తినకూడదు, అలాంటి వాళ్ళతో కలిసి ఉండకూడదు. అలాంటి వాళ్ళంటే ఎవరు? శ్రీజ వస్తుంది, శ్రీజ ఫుడ్ పట్టుకుని వస్తుంది. సార్ మీరు తినలేదు కదా, ఏమి తినండి సార్ అంటే, నో థ్యాంక్స్ అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఇచ్చింది తినకూడదు అని అంటారు. వాళ్ళు ఏం అంటరాని వల్ల, అరే బాబు ఏంది బాబు ఇలా తయారయ్యారు, వాళ్ళు ఏం అంటరాని వల్ల ఏంటో తెలియదు. ఫేక్ పీపుల్తో నేను ఉండలేను, ఫేక్ పీపుల్తో నేను కంటిన్యూ అవ్వలేను అన్న. ఓకే, హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఫేక్ పీపుల్స్ అనుకుంటున్నాం. హౌస్లో ఉన్న ఇప్పుడు 40 మెంబర్స్ ఉంటున్నారు. మన మనీష్ మర్యాద, మాస్క్మెన్ ఇద్దరే ఫేక్ పీపుల్, జెన్యున్ పీపుల్స్. మిగతా వాళ్ళందరూ ఫేక్ పీపుల్స్ అనుకుందాం. కానీ బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? బయట ఆడియన్స్ ఏంటి? మొన్న వీకెండ్లో మాట్లాడుతున్న ఆడియన్స్ కూడా మాస్క్మెన్ మాట్లాడుతుంది రాంగ్గా పోర్ట్రే అవుతుందని చెప్పారు. మాస్క్మెన్ హరీష్ మాట్లాడాలనుకుంది ఒకటి, ఆయన మాట్లాడింది ఒకటి, మనం ఏది మాట్లాడితే అదే బయటికి పోర్ట్రే అవుతుంది అని చెప్పిన తర్వాత కూడా వినకుండా దాన్నే మౌనకంగా లాగి 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 వదిలిపెడుతున్నారు. తెగే వరకు లాగుతున్నారు. అవసరం లేదు, అక్కడతో దాన్ని వదిలేసి ఓకే చెప్పారు కదా, దాన్ని మనం అది నేను చెప్పింది అది కాదు ఇది అని చెప్పి నిరూపించుకుని తప్ప ఇలా తినకుండా ఉండిపోయి అసలు ఎవరి మీద అలుగుతున్నారా? నాగార్జున మీద అలిగారా, లేకపోతే ఆడియన్స్ మీద అలిగారా, లేదంటే హౌస్లో ఉన్న వాళ్ళ మీద అలిగారా? అసలు ఏం అర్థం కాలేదు. అలకలేటో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అలగడం ఏటో అంటున్నా. చాలా చిరాకు అనిపిస్తుంది చూస్తుంటే ఎపిసోడ్. మనీష్ ఒక పక్క, అలాగే మనీష్ ఏమో అందరినీ మన కాంబినేషన్ అందరూ చాలా వరస్ట్గా ఆడుతున్నారు, చాలా ఫేక్గా ఉన్నారంటే, మనీష్ గారు మీరు కూడా కాంబినేషన్ కింద వచ్చిన వాళ్ళే.
మీరేం సెలబ్రిటీ కాదు, మీరు కామనర్ కోటలో వచ్చిన వాళ్ళే. ఎందుకు కామనర్స్ అందరూ ఫేక్గా ఉంటున్నారు, అదిలో ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు అంటే మనీష్ గారికి ఇక్కడ కుకింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి మనీష్ గారి కోపం. ఈయన అడిగింది ఇచ్చేయాలి, ఈయన చెప్పింది చేసేయాలి, ఈయనకి ఎవరు మాట. శ్రీజ గారిని ఒక మాట అంటారు, చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు, చాలా చీప్గా మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ అంటే అలాగే ఉంటుంది అబ్బా, అందరూ ఒక్క దగ్గర నుంచి ఇచ్చిన వాళ్ళు కాదు కదా. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకలాగా ఉండరు, మన చేతుకున్న 5,000 ఒకలాగా ఉండవు. అలాంటప్పుడు అందరూ ఒకలాగా ఎలా ఉంటారు అనుకుంటున్నారు? అసలు మీరు ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి? దీనికోసం వెళ్ళారా? అందరూ ఒకలా ఉంటారు, అందరూ మన ప్రేమ చూపించేస్తారు, మనం పెద్దవాళ్ళు, మన తురుము తోపు అనుకున్నారా? ఈ మనీష్ గారికి ఇంగ్లీష్ తప్ప తెలుగు తక్కువ, ఇంగ్లీష్ ఎక్కువ అయిపోయింది. ఈవెన్ ఆశా ఫ్లోరా గారు కూడా తెలుగు రాకపోయినా ఆవిడ మాట్లాడిన తెలుగు అర్థం కావట్లేదు నాకైతే. లిటరల్గా మీకు అర్థమవుతుందేమో కామెంట్ చేయండి. ఆవిడ మాట్లాడిన తెలుగు నాకు అర్థం కావట్లేదు, కానీ ఆవిడ ట్రై చేస్తున్నారు తెలుగులో మాట్లాడడానికి. చాలా వరకు 70% వరకు ఆశా ఫ్లోరా గారు ఆవిడకి వచ్చినంత వరకు తెలుగులో బాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అర్థమయ్యమని అవ్వకపోయిన సెకండరీ, అది ట్రై చేస్తున్నారు మాట్లాడడానికి. మనీష్ మర్యాదకి ఏమైంది అర్థం కాదు, మాట్లాడితే ఇంగ్లీషు. అది కూడా డిక్షనరీ వర్డ్స్, కొత్త కొత్త వర్డ్స్ ఏవో మాట్లాడతారు ఆయన అది చాలా స్లోగా మాట్లాడుతున్నారు మనీష్ గారు. అంటే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు ఆయన ఎదురు వ్యక్తికి ఇద్దరు ఉంటప్పుడు ఇద్దరికి వినబడేట్టు మాట్లాడుతున్నాడు. ఆ మైకిల్ కూడా వినబట్టలేదు. ఆయన మాట్లాడేటప్పుడు వీడియో చూడటం కన్నా ఫోన్ దగ్గర కూడా వినాల్సి వస్తుంది, అంత స్లోగా మాట్లాడుతున్నారు మనీష్ గారు. అంత స్లోగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఏముందో అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నాను కదా, ఇలా చూస్తుంటే వీడియో అర్థం కావట్లేదు ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది. ఆ పాయింట్ చెప్దామంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చెవు దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు వినాల్సి వస్తుంది, అంత స్లోగా మాట్లాడుతున్నారు మైకుండి కూడా మనీష్ గారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ మనీష్ ఇలా ఉన్నారు. అండ్ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న కిచెన్ మన కెప్టెన్ కూడా ఎందుకో కొంచెం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. కెప్టెన్ త్వరగా మార్చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరు మన భరణి గారు హౌస్ ఓనర్ అయిపోయారు, ఆయన పని చెప్పకూడదు. తనుజ గారు ఒకరే అయిపోయారు. తనుజ గారు నేను వర్క్ చేయని చెప్పారండి కెప్టెన్కి. కెప్టెన్ వచ్చి హౌస్లో ఎవరు కిచెన్ డిపార్ట్మెంట్ చేసుకుంటారంటే అసలు హౌస్ ఓనర్స్ ఎందుకు కిచెన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు? అసలు వీడికి ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నాను నేను. హౌస్ ఓనర్స్కి చెప్పమని చెప్పారు బిగ్ బాస్ కిచెన్ వర్క్. టెనెంట్స్ మాత్రమే హౌస్ ఓనర్స్కి వండి పెట్టాలి. హౌస్ ఓనరే వండుకొని హౌస్ ఓనర్ తింటే ఇంక టెనెంట్స్ ఎందుకు? 8 మంది టెనెంట్స్లో ఇద్దరిని కిచెన్ డిపార్ట్మెంట్ అప్ చెప్పినప్పుడు ఫుడ్ అది ఉండే వాళ్ళకి వచ్చా రాదో మనం కనుక్కొని ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పెడుతున్నాం కిచెన్ డిపార్ట్మెంట్లో, అసిస్టెంట్ ఒకరు, కుక్ ఒకరు, ఇద్దరికి వంట రాలేదు అనుకో, ఏంటి పరిస్థితి? ఓనర్స్ ఏం తింటారు? అంటే వీళ్ళే ఓనర్స్ నేర్పించుకొని వీళ్ళు చేయించుకొని వీళ్ళు వండిపించుకొని తినాలి. ఒకవేళ అది ఏమైనా రాంగ్ వస్తే మళ్ళీ వీళ్ళకి నామినేషన్ పడతాయి వీకెండ్లో, ఐ మీన్ వీక్ డేస్లో, మండే టైంలో, ఈ రోజుల్లో ఆర్ నెక్స్ట్ వీక్. ఎందుకు అసలు కనుక్కోవట్లేదు? మీరు వండరా, మీకు వంట వచ్చేది. ఇప్పుడు బట్టలు వాషింగ్ లాండ్రీ అనుకో, ఎలా ఒకలా ఉతికేవచ్చు, ఎలా ఒకలా మడత పెట్టచ్చు, ఆరబెట్టవచ్చు, కష్టమే కానీ ట్రై చేయొచ్చు. లాండ్రీ, వాషింగ్, క్లీనింగ్ కష్టమే కానీ ట్రై చేయొచ్చు. ఫ్లోర్ క్లీనింగ్ కష్టమే కానీ ఎంతో కొంత 30% 40% ట్రై చేయొచ్చు. ఫుడ్ విషయం వచ్చేసరికి ట్రై చేయడం వేరు, వచ్చిన చేయడం వేరు. ట్రై చేశారనుకో అదేమైనా రేషన్ రావడం తక్కువ వస్తుంది కదా. వచ్చిన రేషన్ తక్కువ వచ్చినప్పుడు దాన్ని మనం లిమిట్గా వండుకోవాలి అనుకున్నప్పుడు ఎవరైతే వండుతున్నారో వాళ్ళకి కుకింగ్ రాకపోతే అది ఏమైనా ఉప్పు ఎక్కువయ్యి లేదా ఉప్పు ఎక్కువయ్యి ఫుడ్ ఉడకపోయినా ఏమైనా సరే వేస్ట్ అయిపోయింది అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇద్దరిని పెట్టారు. ఇప్పుడు మన రామురాతని పెట్టారు అండ్ సుమన్ శెట్టి అని పెట్టారు. ఇద్దరికి కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు ఎవరికైనా వంట వచ్చారని అడిగారా? అడగలేదు. వాళ్ళకి ప్రియాలు చెప్తున్నారు, మేము చెప్తాము, నేర్పిస్తామని. నేర్పించడం వేరు, నేర్చుకొని చేయడం వేరు. ఆల్రెడీ వచ్చింది చేసినట్టుగా అది బెటరు. బాగా అంటే తినేవాళ్ళకి కూడా వాళ్ళు తిని టాస్క్లు ఆడాలి కాబట్టి కొంచెం తినేటట్టు వండితే పర్లేదు. లక్కీగా రామురాతడికి ఎవరికైనా వంట వచ్చి కొంచెం గొప్ప ఐడియా ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ 1 వీక్ పాపం హౌస్ ఓనర్స్ మాత్రం. కిచెన్ డిపార్ట్మెంట్ మారింది కాబట్టి. అండ్ ఇక్కడ మన కెప్టెన్ గారు కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న మానిటర్ కూడా మారుద్దాం అనుకుంటారు.
ప్రియా గారిని తీసేసి ఎవరికైనా ఇద్దాం అనుకుంటే ఇక్కడ మనీష్ మర్యాద అడుగుతాడు వచ్చి, మానిటర్ గారు నేను ఖాళీ ఉన్నానండి, ఇక్కడ మనీష్ మర్యాద, శ్రీజ అండ్ పవన్, కెప్టెన్ సంజన గారు నలుగురు ఉంటారు. మనీష్ మర్యాద అడుగుతాడు, నాకు కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి అన్ని ఖాళీగా ఉన్నానంటే శ్రీజ అంటుంది, నువ్వు ఖాళీగా ఉన్నావని వాళ్ళ పని వీళ్ళ తీసుకుంటావు ఏంటి, నువ్వు వేరే పని చేసుకో అని చెప్పి శ్రీజ అడుగుతుంది. అసలు ఈ మనీష్ ఎందుకు ఫీల్ అయ్యాడో తెలియదు అబ్బా. శ్రీజ పాయింట్ అడుగుతుంది కదా, అడిగినప్పుడు మాట్లాడాలి కదా. ఏడుస్తాడబ్బా ఈ పాయింట్లో మనీష్. శ్రీజ అసలు శ్రీజ గలీజ్గా ఏం మాట్లాడింది, అసలు ఏమన్నది, మీరు అనే కదా మాట్లాడుతుంది శ్రీజ మనీష్ని. అసలు ఎందుకు మాట్లాడుతుందో, ఎందుకు అలుగుతున్నారో నాకు అర్థం కాలేదు. చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరూ అయితే నాకు అసలు నచ్చలేదు, వీళ్ళు అలగడం చేయడం అసలు నచ్చలేదు. అండ్ మనీష్ మర్యాద ఇంతకుముందు మన ఎవరైతే ఎన్టీఆర్ గారు ఉన్నారో మీలో కోటీశ్వరుడులో ప్రోగ్రాంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారట మనీష్ మర్యాద. మీలో ఎవరు కోటీశ్వరుడు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈయన ఇంకా నార్మల్ పీపుల్ ఎలాగ అవుతారు, సెలబ్రిటీ కోటలోకి వెళ్తారు కదా. సెలబ్రిటీ కోట అంటే ఇప్పుడు మీలో కోటీశ్వరులు చేసిన వాళ్ళు సెలబ్రిటీ కారు, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్యాన్ బేస్ పెరుగుతుంది కదా. అక్కడ కూడా దీనికి ప్రైజ్ మనీ కూడా వచ్చిందట, 3,40,000 అంత ప్రైజ్ మనీ గెలుచుకున్నారట. ఆయన ఆడి ఆయన తెలివితేటలు గెలుచుకున్నారు, అది కరెక్టే కాదని లేదు. కానీ అక్కడ డిఫరెంట్ లుక్ ఉందబ్బా మనీష్ మర్యాద. అది ఇలాగా గెడ్డం పిల్లిగడ్డలో ఇలా ఇంత బాగా పెంచారు మొత్తం. అప్పుడు కూడా హెయిర్ ఏం లేదు, ఇప్పుడు కూడా హెయిర్ ఏం లేదు, అప్పుడు హెయిర్ ఏం లేదు. ఒకసారి చూడండి ప్రీవియస్లో యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి మనీష్ మర్యాద ప్రీవియస్ వీడియోస్ ఆన్ మీలవర్ కోటేశ్వరుని కొట్టండి, వస్తుంది, ఉంది వీడియో. మీలవర్ కోటేశ్వరుని వీడియో చిన్న బిట్ ఏదో వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంది, ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి. అండ్ ఆ కిచెన్ డిపార్ట్మెంట్లో మానిటర్ మార్చాం కదా, మానిటర్ మార్చడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మానిటర్ మారలేదని చెప్పేసి కెప్టెన్ మాట వినట్లేదని చెప్పేసి కెప్టెనే ఆరెంజెస్ కొన్ని మొత్తం తీసి దాచేసి దానికి నిరూపించాలి, అలాగైనా ప్రియా గారు ఆ మానిటర్గా చూసుకోవట్లేదు నిరూపించాలని అనుకున్నారు. కానీ ప్రియా పట్టేసింది, ఎక్కడున్నాయో పెట్టేసి కెప్టెన్ చేస్తుంటారని చెప్పేసి శ్రీజ అంటుంటే, శ్రీజ మాట్లాడుతుంటే అసలు ఎవరు మాట్లాడట్లేదు అబ్బా. శ్రీజ వాయిస్ కొంచెం గట్టిగా వస్తుంది, లౌడ్గా, కరెక్టే, కానీ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది శ్రీజ. ఇప్పుడు దొంగతనం జరిగింది అనగానే నాకు సంజన గారి మీద డౌట్, ఎందుకంటే నేను ఆవిడే అంటున్నారు ఆ మానిటర్ మార్చాలి అని చెప్పేసి. సో ఆవిడే తీసుంటారని చెప్పేసి అంటే ఆవిడే తీశారు కదా, ఆవిడ తీసేసారు. తీసి కెమెరా ముందుకు వెళ్ళి, బిగ్ బాస్ ఇక్కడ ఎవరు నా మాట వినట్లేదు, నేను కెప్టెన్ మానిటర్ మారుదాం కూడా మానిటర్ మారట్లేదు, దొంగతనం జరగకుండా చూసుకునే బాధ్యత అది అన్నారు ప్రియా. సో దొంగతనం జరిగింది కదా, చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి చెప్పారు కెమెరా ముందుకు వెళ్ళి. ఇలాగా చిన్న చిన్న ఇక్కడ మన సంజన గారు ఫుడ్ ఏది పోకుండా, ఫుడ్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏది పోకుండా ఒక సంచాలకం పెట్టుకున్నారు. ఆయనే మన మనీష్ మర్యాదకు అప్పచెప్తున్నారనమాట, సంచాలకుగా ఉండమని, ఎవరు ఏం తీసినా నాకు చెప్పమని. ఇక ప్రియా అంటది, దొంగలే మీరు, మీకు చెప్పాలి, ఫస్ట్ మిమ్మల్నే కంట్రోల్ చేయాలి మనీష్ అంటది. ఇక్కడ కొంచెం ఫన్నీ వచ్చింది, నిజమే కదా, ఆవిడే ఫస్ట్ స్టార్ట్ చేసింది గుడ్డు దొంగతనం చేయడం కానీ, ఇంకా మన ఫ్రూట్స్ కానీ ఏదైనా ఆవిడే స్టార్ట్ చేస్తుంది, ఆవిడే దొంగ, మెయిన్ దొంగ హౌస్లో. సో ఇలా టాపిక్లో గడుస్తుంది. తర్వాత నామినేషన్ ప్రక్రియ వచ్చిందనమాట. ఈ నామినేషన్ ప్రక్రియలో ఫస్ట్ మన తనుజ గౌడ గారు మాస్క్ మ్యాన్ అండ్ ఆశా ఫ్లోరా గారిని నామినేషన్ చేస్తారు. మాస్క్ మ్యాన్కి పాయింట్స్ చెప్తారు. ఏంటి, తనుజ గౌడ గారు చెప్పిన 2 పాయింట్లో ఒక పాయింట్ నాకు రాంగ్ అనిపించింది, ఒక పాయింట్ కరెక్ట్ అనిపించింది. నేను చూద్దాం ఏంటి అది. ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే, మాస్క్ మ్యాన్ మీరు నన్ను ఏంటంటే నా బిహేవియర్ బాగలేదు అన్నారు తనుజ గారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ బిహేవియర్ గురించి మాట్లాడలేదు, బాడీ లాంగ్వేజ్ బాగలేదు అని మాట్లాడారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మనం ఆల్రెడీ చెప్పాం కదా అలిగి కూర్చుంటున్నారని చెప్పేసి, ఈ పాయింట్ మీద నామినేషన్ చేసింది కరెక్టే. మీలాగా నేను అలిగి కూర్చోట్లేదు అని చెప్పి తనుజ గారు చెప్పేసి నామినేట్ చేశారు. తనుజ గారు కూడా ఏడుస్తారు, ఎమోషన్ అవుతారు, కానీ ఆ నిమిషానికి ఆ టైంకే ఉంటుంది, అది దాన్ని కంటిన్యూ చేయరు. తెగిపోయే వరకు సాగదీయకూడదు. ఎందుకు అసలు వీకెండ్లో జరిగింది, శనివారం జరిగింది, ఈరోజు ఆల్రెడీ 3rd డే అయిపోతుంది, అయినా సరే ఇంకా అలాగే అదే విధిలో ఉంటారు. మాస్క్ మ్యాన్ మారట్లేదు, తినట్లేదు, ఫుడ్ అసలు ఎంతవరకు కూడా తీసుకోవట్లేదు. బిగ్ బాస్ పిలిచి ఏంటి ప్రాబ్లం అంటే, మీకు ఎంత తెలుసు బిగ్ బాస్ అన్నీ చూస్తున్నారు కదా, చేస్తున్నారు కదా, నేను ఉండాలనుకోవట్లేదు, చేయాలనుకోవట్లేదు, మాటకి హౌస్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు అబ్బా మాస్క్ మ్యాన్.
మాటి మాటికి వెళ్ళిపోతానన్నారు. వెళ్ళిపోతాను అన్న వాళ్ళని ఆడియన్స్ ఉంచుతారా లేదో చూద్దాం. ఈ వీకెండ్లో ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు మాస్క్ మ్యాన్. చూద్దాం ఎలా జరుగుతుందో. నాకు ఎందుకు అనిపిస్తుంది ఏదో అక్కడ నెగిటివ్ కొడుతుంది, ఏమైనా ఛాన్స్ ఉన్నాయేమో చూద్దాం. ఈ 2 పాయింట్లు చెప్పారు, ఒక పాయింట్ కరెక్ట్, ఒక పాయింట్ రాంగ్ అనమాట. ఇంకోటేమో ఫ్లోరా గారు నించోబెట్టారు. ఫ్లోరా గారు నించోబెట్టి 2 పాయింట్లు చెప్పారు. ఒకటి షాంపూలో హెయిర్ కండిషనర్ మాయిశ్చరైజర్ మిక్స్ చేయడం కరెక్ట్ కాదు, అది ఎవరైనా ఒకటే అని చెప్పారు. అది అంటే ఇక్కడ సంజన గారు తనుజ గారు ఫ్లోరా గారికి వేసిన నామినేషన్ ఏంటంటే హౌస్ మొత్తానికి ఇంపాక్ట్ అవుతున్న నామినేషన్ పాయింట్స్ వేశారు. ఇక్కడ ఇద్దరిని సంజన అండ్ ఫ్లోరా అండ్ మాస్క్ మ్యాన్ నామినేషన్ చేస్తారు. సంజన గారు మాస్క్ మ్యాన్ అండ్ సంజన గారికి తనుజ గారికి చాలా ఆర్గ్యుమెంట్ చాలా గట్టిగా అయింది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఏమో నేను నువ్వు అనలేదు మీరు అన్నానంటే లేదు నువ్వు అన్నావు నీ బాడీ లాంగ్వేజ్ కాదు ఏంటి నీ బిహేవియర్ బాగాలేదు అన్నారంటే వెళ్ళు అని అంటారు తనుజ గారు. ఇది కరెక్ట్ కాదు. అంటే చికాకులో ఒక పాయింట్ అన్నట్టు అంటారు తనుజ గారు, మా విను అని అంటారు. అది పాయింట్ రైట్ చేస్తారు మాస్క్ మ్యాన్, అది కరెక్ట్ కాదు తనుజ గారు అన్నది. సో చూద్దాం. నెక్స్ట్ మనీష్ మర్యాద వస్తాడు. మనీష్ మర్యాద వచ్చి పాయింట్స్ చెప్పి మన బర్నీ అండ్ రీతుని నామినేట్ చేస్తాడు. బర్నీ నామినేట్ చేసిన పాయింట్స్ నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అబ్బా. ఎందుకంటే బర్నీ విషయంలో గుడ్డు దొంగతనం చేసినప్పుడు మీరు ఉన్నారు. గుడ్డు దొంగతనం చేసినప్పుడు బర్నీ ఒకరే కాదు, బర్నీ ఉన్నారు, తనుజ గౌడ గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా తెలుసు. ఎందుకు బర్నీ మీద వేస్తారు నామినేషన్ అయినా గుడ్డు గురించి. ఓకే, సెకండ్ది కూడా ఏదో ప్లేట్ ఏదో అక్కడ ఉంది, ప్లేట్ చూశారు అక్కడ పెట్టి వెళ్ళిపోవడం మా సంజన గారు అని చెప్పేసి చెప్తున్నారు. కిచెన్లో ప్లేట్ ఏదో పెట్టారని చెప్పేసి ఆయన అసలు రీతు అండ్ బర్నీ గారికి ఇద్దరికి వేసిన పాయింట్స్ కరెక్ట్గా లేవు. ఈయనకి పాయింట్స్ లేవు, ఈయన ఎక్కువ ఆలోచించేస్తున్నారు. రీతు అయితే నీ మనసులో ఉన్న ఫీలింగ్ నాకు తెలుసు అంటే నా మనసులో ఫీలింగ్ తెలుసుకుని నేను దేవుడివా అని రీతు బాగా అడుగుతుంది పాయింట్. దేవుడు నిజమే కదా, వాళ్ళు ఏమనుకుంటాం మనకేం తెలుస్తుంది, వాళ్ళు చేసే పనులు బట్టి మనం వాళ్ళు అంచనా వేయగలం, కానీ వాళ్ళ మనసులో ఫీలింగ్స్ చేయడం మనం చెప్పలేము కదా. చెప్పలేము. రీతితో కూడా పాయింట్ చెప్పినప్పుడు ఏవో సిల్లి పాయింట్స్ చెప్తారబ్బా. నువ్వు హౌస్లోకి వచ్చినప్పుడు అవన్నీ అడగట్లేదు అండ్ హౌస్లో తిరుగుతున్నావు అక్కడక్కడే. కెప్టెన్ కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. కెప్టెన్ ఫైండ్ చేసే వరకు వచ్చిందంటే మీరు చాలా నాకన్నా ఎక్కువ మీరే తిరుగుతున్నారు హౌస్లో అంటున్నారు మనీష్ మర్యాద మన రీతుని. అక్కడేమో పవన్ ఏమో రీతుకి మానిటర్ కాబట్టి పవన్ లేదు తన అడిగి వస్తుంది చెప్పి వినట్లేదు. నామినేషన్ ప్రక్రియలో అయితే కరెక్ట్గా పాయింట్స్ పెట్టలేదు అనుకుంటున్నాను మనీష్ మర్యాద. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ పెట్టాలి అని పెట్టారు తప్ప పాయింట్స్ కరెక్ట్గా లేవు మనీష్ మర్యాదకి. దానికంటే శ్రీజన్ నామినేషన్ బెటర్ ఏమో. శ్రీజన్ చేయడానికి ఈయనకి మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే ఆవిడ గట్టిగా అడుగుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, ఆ ఇరిటేషన్ వాయిస్ అని చెప్పి చేయట్లేదేమో అనుకుంటాను నేను. అది ఇంకా మనం చెప్పాల్సిన పాయింట్స్ అయితే ఇంకా ఏం లేవు, ఇవే మెయిన్ పాయింట్స్. దీన్నే చెప్పాలనుకుంటే చెప్పాను. వీడియోలో కొంత కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.